మనం తరచుగా మాట్లాడుకుంటున్న ఆత్మ న్యూనత, దాన్ని అధిగమించడం, దేని గురించి చెప్తూ ఉంటాయి. రామాయణం తెలిసిన వాళ్ళందరికీ హనుమంతుడి పాత్ర తెలుసు. హనుమంతుడి గురించి తెలిసి చాలామందికి జాంబవంతుడి గురించి కూడా తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు కూడా, తప్పే. హనుమంతుడు తన శక్తి సామర్థ్యాలు తెలుసుకోవడానికి, వాటిని వెలికి తీసుకొని తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రధాన కారకుల్లో ఒకడు జాంబవంతుడు. మిగిలిన వాళ్ళకు కూడా ఉన్నారు, బట్ జాంబవంత ప్లేస్ వెరీ క్రూషియల్ రోల్, చాలా ప్రధాన పాత్ర వహిస్తాడు. హనుమంతుడు మళ్ళాటివాడే. ఆయనకి ఎప్పుడు తన మీద తనకి అపనమ్మకం. తను చాలా శక్తిమంతుడు, తను ఏదన్నా సాధించగలిగిన వాడు. కథనం ప్రకారం, రామాయణ కథనం ప్రకారం కానీ ఇంకో విధంగా, చిన్నప్పుడు సూర్యుడి దగ్గరికి ఎగిరి సూర్యుడిని పట్టుకుందాం అనుకున్నాడు. అదొక బంతి అనుకొని నోరు కాలుతుంది. బట్ సూర్యుడి దగ్గరికి ఎగరడం అన్న ఆలోచన, అతను ఎగిరిన ప్రక్రియ, ఎగరడం అన్న ఆలోచన అతను ఎంతవరకు ఊహించి ఏం చేయగలడు అనేది చెప్తుంది. ఎగరడం అనేది అతను ఏం చేయగలడు అని చెప్తుంది. మొదటిదేమో ఆలోచన ఎంతవరకు పెడుతుంది అనేది, రెండోది అతను ఏం చేయగలడు అని, ఈ రెండు చెప్తుంది. చిన్న సంఘటన. తర్వాత సరే, సీత అపహరణ, రావణుడు లంకకు తీసుకోవడం, ఈ కథనం ప్రకారం సీతాదేవిని వెతకడానికి ప్రయత్నాలు మొదలవుతాయి. మొదలైన తర్వాత రాముడు వానరుల దగ్గరికి వస్తాడు, వాళ్ళ సాయం అడుగుతాడు, సుగ్రీవుడు సాయం చేస్తాడంటాడు. ఇదంతా సముద్రాన్ని దాటి అక్కడ లంకలో కానీ మిగిలిన చోట్ల కానీ ఎక్కడైనా వీళ్ళు ఉన్నారా ఇలాగ చూడాలి. అది చూడాలి అంటే ఎవరు వెళ్ళాలి? ఎవరికి వాళ్ళకి. అంటే సముద్రాన్ని అధిగమించడం, దాటడం చిన్న వ్యవహారం కాదు కదా. అందుకని ఎవరికి వాళ్ళకి భయం. కానీ వాళ్ళందరిలోకి శక్తిమంతుడు, ఈ కార్యాన్ని ఖచ్చితంగా చేయగలిగిన వాడు హనుమంతుడే. ఆ సంగతి గుర్తించింది జాంబవంతుడు, మిగిలిన వాళ్ళకు కూడా. జాంబవంతుడు హనుమంతుడికి చెప్తాడు, నీ శక్తి సామర్థ్యాలు నీకు తెలియట్లేదు. నువ్వు సూర్యుడిని ముట్టుకొచ్చినవాడు, సూర్యుని పట్టుకుందామని ఎగిరినవాడివి, వాయుపుత్రుడివి. శ్రీరాముడు లక్ష్మణుడికి ఉన్నంత శక్తి నీకుంది అని చెప్పి ఇలాగా అతన్ని చెప్పుకొస్తాడు. చెప్పుకొచ్చిన తర్వాత నిజమేనా అనేది ఈయనకి సందేహం. హనుమంతుడికి నిజమే ఎంతగా చెప్తాడంటే, నీ శక్తి ఏమిటి, నువ్వేం చేయగలవు, నీ